వందనాలు. అవును ప్రభు. నా ప్రభువా, నా భార్య ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అవును తండ్రి. అయినా కూడా నా భార్య అక్కడ నుంచి ఫోన్ చేసింది, నా ప్రభువుని ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. నాకు స్తోత్రం ప్రభువా, మహిమ కలిగిన దేవా. విడిచిపెట్టను. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ ప్రార్థన చిన్న తప్పించినా తప్పించుకొని అయిపోతున్నారు. దేవుడి సన్నిధి పోతున్నారు. ప్రార్థన చేయండి అంటే చేయరు, మేము రాము అని చెప్పేటువంటి ప్రజల మధ్య మేము జీవిస్తున్నాము. ప్రభా, సహాయం చేయము నాయన. వారందరికీ జ్ఞానము కలుగజేయి నాన్న. నా ప్రభువా, నా భార్య ఆ పరిస్థితిలో ఉన్నా నేను ప్రార్థన చెయ్యాలి అని చెప్తుంది. అవును తండ్రి. నేను నీ కాళ్ళు పట్టుకొని వేడుతూ ఉన్నాను. అయినా నా ప్రభు నీ పాదమును నేను విడువను. మరి ఈ ప్రజలు కూడా అలాంటి, మేము యేసు ప్రభువుని జీవించాము, ఆయన మాలో నివసించాడు అని గ్రహించాలి. మీరు నివసించాలి, ప్రభు రావాలి. ఎందుకు మీరు ప్రార్థన చేసుకోలో గ్రహించాలి అనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. ప్రభువా, ఆశీర్వదించు నాయన. ప్రభువా, ఆశీర్వదించుము. ఈ ప్రజలందరినీ దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రమిళ ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. చేసిన పాప దోష అపరాధములను రైతు తెగించండి. బిడ్డలను మీరు ఎక్కడ కింద బయలుపరచండి. ప్రాణాలకి జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన పప్పు దయచేయండి ఆయన. నీకే వందనాలు, స్తోత్రములయ్యా. నేను నా కుటుంబ సభ్యులు కూడా చేసిన ప్రతి అపరాధ దోష క్షమించి మీరెక్కడి కింద కలిసి పరిశుద్ధపరచండి నాయన. అయ్యా ఏసయ్యానికే వందనాలు, స్తోత్రములయ్యా. ఇది నాన్న ఇద్దరు బిడ్డలు మీ వాక్యాన్ని ప్రకటించబోతుండగా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరుచుకొని మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను ఆయన. అయ్యా నైనా మాకు ఈ జీవాహారం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా మా మధ్యకు రండి. మీతో మాతో మీ వెలుగు మాలో మీ వెలుగు నింపండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా ప్రతి బిడ్డను విడిచిపెట్టకు నాయన. ప్రతి బిడ్డను తండ్రి మీ ఆత్మతో సంధించి నాయన మాతో మాట్లాడమని ఆయన మరొక్కసారి గ్రూప్ లో ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పర్వాలేదు, బాగానే ఉన్నాను. ఈ రోజు కూడా కొంత వాటర్ తీస్తారంట, ప్రార్థనలో పెట్టండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. చేస్తున్నారు అందరూ. ఏమండి నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడబాకు, బీపీ పెరిగింది. చిన్నగా మాట్లాడు. సరే సరే. ఓకే ఓకే. హల్లెలూయా. ప్రమిళ, నేను పెద్దగా అరిస్తే ప్రాణమ్మ బాధ్యని భయపడుతున్నావి. ఈ ప్రాణం ఆయించింది కదా ప్రమిళ. దేవునికి స్తోత్రం. ఆమేన్. తాగాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ వింటున్నారు, ఇక ఆపేసి అందరూ వింటున్నారు, అవసరం లేదు. తాగాను. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
దేవునికి స్తోత్రము. సహోదరులారా, సహోదరిలారా, మీరు జాగ్రత్తగా యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా, ఆయన్ని పట్టుకోవాలి. ఆయన్ని అసలు ఎంతవరకు ఆయన విధించాలంటే ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని నిజంగా వదిలిపెట్టాలి. కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. అలవాటు రావాలి. ఏదో ఊరికొచ్చాము, ప్రార్థనకు వచ్చాము, ఊరికిపోయాము, వాక్యం వింటున్నామన్నట్టుగా మీరు ఉండకూడదు అమ్మా. మీరు అట్లా ఉండకూడదు. అలాగే బ్రదర్ గారు. నా జీవితంలో నా ప్రభువు నాతో మాట్లాడాడు. ఒక దేవదూత ఒక పరలోకము నుంచి వచ్చాడు. ప్రతి దినము నాకు మందు తయారు చేశాడు. ఆయన మాట్లాడేటువంటి అధికారం అతనికి లేదు. కేవలం నాతోటి చూస్తాడు, నాతోటి అలా చూస్తాడు. నాకు మందు మాత్రం ఇస్తాడు. అట్లా రుద్ది నాకు ఇస్తాడు. కానీ ఆయన నాకు శుభ్రంగా నాకు కనబడతాడు. నేను ఇప్పుడు కూడా నాకు గుర్తిగా ఉన్నాడు ఆయన. నాకు బొమ్మ అట్లా బొమ్మలా కనబడుతుంది. అంత ఆయన రూపం ఆ హృదయంలో ఉండిపోయింది. చక్కగా నా కళ్ళు చూస్తాడు. కానీ మాట్లాడటకు అధికారం లేదు. యేసు ప్రభు మాత్రం నాతో మాట్లాడేవాడు, గట్టిగా మాట్లాడేవాడు. వెళ్ళు, నా కుమార్తె, నీ భార్యను తీసుకొని రా అన్నాడు. అంతే, ప్రభువా నన్ను క్షమించు నాయన. నేనన్నాను, ప్రభువా అయిపోయింది, నాకు ఈ జీవితంలో నాకు అవసరం లేదు ప్రభువా, మొత్తం వదిలిపెట్టాను, నాకేమి అవసరం లేదు ప్రభువా అంటే ఆయన చూచి ఆమె ఎవరు చూచాడు నాకు. అవును, ఆ ప్రభు నా భార్య అంటే తీసుకొని రా అన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడేటువంటి ప్రతిదీ ఆయన మాత్రమే నాతో మాట్లాడేవాడు. కానీ దేవదూత పని చేస్తున్నాడు కానీ నాతో మాట్లాడలేదు. కాబట్టి ఇవి వాస్తవమైనటువంటి నేను అనుభవించిన సత్యములు. మీరు ప్రార్థన చెయ్యాలి, గ్రహించాలి, ఆయన్ని మీరు పొందుతారు. మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజముగా నాతో మాట్లాడతారు, మనతో అది అబద్ధం కాదు. ఓరక బైబిల్ చదివి నేను దేవుడు నాతో మాట్లాడు అని అనుకునే విధానంలో కొనసాగిన విధానము కాదు. డైరెక్ట్ గా ఆయన నాతో మాట్లాడిన సంగతి. కాబట్టి మీరు కూడా అలాగే పొందగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేక విషయాలు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెప్తాడు, మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధ ఆత్మ మీరు గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, నేను మాట్లాడేది అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేక విషయాలు అనేక సందర్భాలలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము గ్రహించాలి. చూడండి, అపోస్తల కార్యము 21:10-11 వచనాలు. 21:10-11. మేము ఒక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త ఉన్నాడు. అయితే మీరు అసలు ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా లేదా? కొంతమందికి ఒక విధానముగా
వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రవక్తలు ఇప్పుడు ఈ లోకంలో లేరు అనుకుంటుంటారు. లేరు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ లేదా ఉన్నారు. అభిషేక్తి పొందినటువంటి ప్రవక్తలు ఈ లోకంలో లేదా ఉన్నారు. బైబిల్ ఎంతో స్పష్టంగా ప్రవక్తలు ఎప్పుడు ఉన్నారు. ప్రవచించేవాడు ప్రవక్త. పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ప్రవక్త మన మధ్య కూడా ఉన్నారు. అది అప్పుడే కాదు. అయితే ఒక విషయము మీరు గ్రహించాలి. పాత నిబంధనలో ప్రవక్త ఉన్నారా లేరా? ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారా లేరా? ఉన్నారు. అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనకు ఆయన క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అవ్వాలి అనే ఉద్దేశం మీద 5 ఐదుగురిని 5 మినిస్ట్రీ ఏంటి పోయిందా? 5 మినిస్ట్రీ ఏంటి? అపోస్తలులు, ప్రవక్తలు, యాజకులు కాదు. మర్చిపోయారు. లేదు. ఇప్పుడైతే బోధకులు ఉపదేశకులు, అంటే ప్రవక్తలు దానిలో ఉన్నారు లేరా? ప్రవక్తలు ఉన్నారు. అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారు ఒక భాగం. కాబట్టి ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి. ఇప్పుడు అయిపోయిందా? ఉందా? ఉంది. శరీరం ఉంది. ఆ క్షేమాభివృద్ధి కూడా ఉంది. లోకములో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తమై ప్రవక్తలు కూడా ఉన్నారు. కాబట్టి అప్పుడు పాత నిబంధనలో ఉన్నారండి, ఇప్పుడు కొత్త నిబంధనలో గురించి ప్రవక్తలు లేరండి అంటారు. కానీ వాక్యము ప్రకారముగా వారు చెప్తున్న వాక్యం ఏంటంటే అవును, యథార్థమే. మన ఇశ్రాయేలు జనాంగాల్లో క్రొత్త నిబంధనలో వారికి ప్రవక్తలు లేరు. ఎవరికి చెప్పండి? ఇశ్రాయేలులకి ప్రవక్తలు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని లేరు? వారు యేసు ప్రభుని విశ్వసించలేదు. 5 మినిస్ట్రీలో ఒక సభ్యులు కారు. ఏర్పరచబడిన వారు కొద్ది మంది తప్ప వాళ్ళెవరు కాదు కదా. వాళ్ళు యేసు ప్రభునందు విశ్వసించలేదు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించలేదు కనుక ప్రవక్తలు అని చెప్పబడిన వారు వాళ్ళకి లేదు. ఆ సంగతి మర్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకైతే
ఉన్నారు. మనకున్నారు. అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపరులు బోధకులు ఉన్నారు, ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఐదుగురు మనకి ఉన్నారు. ఎఫెసీ 4:12 ఒకటి. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి వాళ్ళల్లో కొంతమంది ప్రవక్తలు అగబు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతను ఏం చేశాడంటే అతడు మా ఎద్దుకు ఈ వచ్చి నడికట్టు పౌలు నడికట్టు తీసుకుని ఈ నడికట్టు గల మనుషులకు నడికట్టును తీసుకుని తన చేతులకు కాళ్లకు కట్టుకుని యెరూషలేములో యూదయలో ఈ నడికట్టు గల మనుష్యుడిని ఇలాగున బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు అగబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ చెప్పుతున్నాడు అనెను. చెప్పుచున్నాడు అనెను. ఈ మాట చెప్పింది ఎవరు? అగబు అనే ప్రవక్త. అగబు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు ఎవరు? అగబు. అభిషేకం పొందినవాడు అగబు. మరి మాట్లాడుతుంది ఎవరు? అగబు. పరిశుద్ధాత్మ దేవుడు అగబు ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరు? అగబు మాట్లాడుతున్నాడు, కానీ పరిశుద్ధాత్మ మాట్లాడిస్తున్నాడు. మీరు చాలా మంది ఏంటంటే, అమ్మో నేను మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? అతడి ద్వారా. అవునా కాదా? అంటే పరిశుద్ధాత్మ ఎవరితో మాట్లాడారు? ప్రవక్త ద్వారా మాట్లాడారు. అంటే ఇప్పుడు మీరు ప్రార్థన చేసి మీరు ప్రార్థన చేయండమ్మా, అమ్మ ప్రార్థన చేయండమ్మా అంటే మీరు చెప్తారు. చెప్పడానికి అవకాశం ఉందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా చెప్పుతున్నాడు అని మీరు చెప్పగలరు. ఆమేన్. హల్లెలూయా. ఈ నడుకట్టు గల మనుషులు ఈలాగు బంధించి అన్ని చేతికి అప్పగించురని అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని చెప్పుతున్నాడు. కాబట్టి మీరు చెప్పగలరు, ధైర్యముగా మీరు మాట్లాడగలరు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యముగా మాట్లాడవచ్చు. ఇంకా దాక్కొని అవసరం మీకు లేదు. పరిశుద్ధాత్మ అగబు అనే ప్రవక్తతోటి మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాటను విషయం మొత్తం కూడా చెప్పేసి పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని చెప్పాడు. అది మీరు కూడా చెప్పగలరు. అపోస్తలుల కార్యము 21:4 మేము అక్కడక్కడున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా చెప్పారు. వాళ్ళు కూడా ఆత్మ నోట్ చేసుకోవాలి. ఆత్మ చెప్పారు ద్వారా పౌలుతో చెప్పిరి. ఈ విషయం ఏంటి? ఎట్లా చెప్పారు? ఆత్మ యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ అభిషేకము మీకు కలిగినప్పుడు జరగబోయే సంగతి మీకు ముందుగానే చెప్పుతాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందండి. అక్కడేమో
బంధింపబడుతున్నారు అనే విషయం పరిశుద్ధాత్మ తనకి చెప్పాడు. చెప్పబడిన విషయాన్ని అక్కడ మధ్యలో చెప్పాడు. అక్కడ మధ్యలో చెప్పాడు. ఇక్కడ నువ్వు యెరూషలేములో కాలు పెట్టవద్దు అని చెప్పి ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఇక్కడ ఆత్మతో ద్వారా ఆత్మతో అంటే ఇక్కడ మీరు గ్రహించాలి. ఇప్పుడు ఒకళ్ళు లెగుస్తాడు మన మధ్యలో నుంచి లేచి వాక్యం గురించి సడన్ గా బ్రదర్ నువ్వు పలానా చోట పోతే ఇలా జరుగుతుంది, మీరు జాగ్రత్త అని చెప్పాడు అంటే అతను పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాడా లేకపోతే సొంతగా తన ఇష్ట ప్రకారం చెప్తున్నాడు అని మీరు గ్రహించాలి. ఏ విధంగా చూస్తున్నాడు అంటే ఒత్తదలే వాడేది వరకు చెప్తున్నాడు అనుకునే ప్రమాదం ఉంది. చాలా మంది యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేక మనం పొందినటువంటి వాడు. అతడు టక్కన నీవు ఇలా జరుగుతుంది జాగ్రత్త అని చెప్తే మనం పట్టించుకుంటారా? పట్టించుకో. మీరు లెక్క చేయరు. అసలు లెక్క చేయరు. ఏంటి పోనీలే అనుకుంటారు. తీరాడ పోయిన తర్వాత అది జరిగితే ఆమేన్ హల్లెలూయా. అది జరిగిన తర్వాత అరే అతను చెప్పాడే నేను అని ఆలోచిస్తావు. కాబట్టి ఆ వ్యక్తి ఫస్ట్ ఆ వ్యక్తి పరిశుద్ధాత్మాభిషేకం పొందిన వ్యక్తి కాదా? ఎస్, అతను అభిషేకము పొందిన వ్యక్తి అయితే కనుక అతడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందినవాడు. ఆ వ్యక్తులు ఏదో విషయము గురించి మన దగ్గరకు వచ్చి ధైర్యంగా మనతోటి చెప్పాడు, ప్రభు ఇదిగో బ్రదర్ ఇది జరగబోతుంది జాగ్రత్త అని చెప్పాడు. మనం పరిశుద్ధాత్మ మనతో మాట్లాడిన సంగతి మనం గ్రహించుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే లోకస్తుల గురించి మనము మాట్లాడటం లేదు. లోకస్తులు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కొంతమంది ఇక వాళ్ళ ఇష్టమైనటువంటి విధానంలో కొనసాగుతున్నారు. వాళ్ళ సంగతి మనకి అవసరం లేదు. మనం దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైనా విషయం చెప్పాడు అంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మ తన ద్వారా మాట్లాడింది అనే సంగతి గ్రహించాలి. ఆమేన్ హల్లెలూయా. అపోస్తులు 20:23 వచనం చూడండి. అపోస్తులు 20:23 బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. ఇది పౌలు. పరిశుద్ధాత్మ తన ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడుతున్నాడు. నడికట్టు కలిగిన మనుషులు ఇలాగ బంధింపబడి అన్యజనుల చేతికి అప్పగిస్తారని అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని చెప్పాడు. కాబట్టి యెరూషలేములో కాలు పెట్టవద్దని పరిశుద్ధాత్మ చెప్పాడు. ఆత్మ ద్వారా పౌలుకు చెప్పబడింది. తర్వాత ప్రతి పట్టణములో కూడా పరిశుద్ధాత్ముడు ఆయన గురించి అంటే ప్రతి విషయాన్ని స్పష్టంగా పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ విషయాన్ని
మనం గ్రహించుకోవాలి. ఆమెన్. టైం అయిపోయింది. ఆమెన్. హల్లెలూయా. దేవా యేసుక్రీస్తు ప్రభువా, నాయన పరిశుద్ధాత్మ దేవా, ప్రతి విషయాన్ని మాకు తెలియజేశావు. నా దేవా, ఒక దినమున నేను విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాదు పోతున్నాను. నా ప్రభువా, అక్కడ మొట్టమొదట విజయవాడ నుంచి బయలుదేరినట్టు కొత్త కారు, నాది కారు కొత్తది. అంతే పాత. మరి మా ప్రభువా, కారుకి ప్రమాదం జరిగింది. నేను లెగ్గర్ చేయక నేను పోవాల్సింది సిస్టర్ గారింటికని బయలుదేరి వెళ్ళాను. గ్రహించలేదు ప్రభువా. ప్రభువా, నీవు అనేక సందర్భాలలోనూ నాతో మాట్లాడావు, నేను గ్రహించలేకపోయాను. దాని ఫలితముగా అనుభవించాను. ప్రభువా, నీకు స్తోత్రము. నా ప్రభువా, ప్రతి విషయము జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది అని నేను తెలుసుకున్నాను. ప్రభువా, నీకు వందనాములు, స్తుతి స్తోత్రములు నాయన. కాపాడుము నాయన. మా ప్రభువా, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ యొక్క విశేషత ఏమిటి మేము తెలుసుకొని ప్రభువా ముందుకి కొనసాగే. అవును ప్రభువా. అవును ప్రభువా. అవును. అలా జరిగినా కూడా నేను ధైర్యముగా ఈ వాక్యము ప్రకటించడానికి బయలుదేరాను. కాబట్టి నన్ను లేవనెత్తావు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు నాయన. లేవనెత్తావు. నువ్వు ఆపినా నేను బయలుదేరి వెళ్ళాను కనుక నన్ను లేవనెత్తినవాడవు నువ్వు. ఎంత గొప్ప దేవుడు నాయన. డబ్బులన్నీ లేకపోయినా డబ్బులు ఇచ్చావు. హాస్పిటల్లో అన్ని రకాల భయంకర బాధలోంచి నన్ను పైకి లేవనెత్తావు. ఏమి చేయగలను ప్రభువా. నువ్వు చేసిన ప్రతి బాధలు పట్టుకొని ఏడవటం తప్ప నేను ఏమి చేయలేను ప్రభువా. నా భార్యను నన్ను ఆశీర్వదించి నీ కృప మాకు తోడుగా ఉంచమని, ఇక్కడున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.